ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్ఆర్సీపీకి తక్కువ సమయం కేటాయించడంపై పార్టీ ఎంపీలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసి తమ నిరసనను తెలియజేశారు. ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు ఉపరాష్ట్రపతిని కలిశారు. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై నిన్న రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా 7 ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 నిమిషాలే సమయాన్ని కేటాయించారు. అదే సమయంలో 2 సభ్యులు ఉన్న టీడీపీకి మాత్రం ఏకంగా 20 నిమిషాలు టైం ఇచ్చారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ నిరసనను తెలియజేశారు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్ఆర్సీపీకి తక్కువ సమయం కేటాయించడంపై పార్టీ ఎంపీలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసి తమ నిరసనను తెలియజేశారు. ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు ఉపరాష్ట్రపతిని కలిశారు. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై నిన్న రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా 7 ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 నిమిషాలే సమయాన్ని కేటాయించారు. అదే సమయంలో 2 సభ్యులు ఉన్న టీడీపీకి మాత్రం ఏకంగా 20 నిమిషాలు టైం ఇచ్చారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ నిరసనను తెలియజేశారు.